హాయ్ అండి, నేను ఈ వీడియోలో చూపించే పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ అమ్మవార్లు స్వయంభూగా వెలిసిన పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రం ద్వాదశి జ్యోతిర్లింగాల్లో రెండవది, అష్టాదశ శక్తిపీఠాల్లో 6వ శక్తిపీఠం. ఈ రెండు కలగలిసిన పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఈ నల్లమల అడవుల్లో శివుడు మరియు శక్తి ఇద్దరూ ఒకే చోట ఉండడం వల్ల ఈ ప్రదేశం శివశక్తి క్షేత్రంగా పేరుగాంచింది. శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారు, మల్లికార్జున స్వామి దేవాలయాలతో పాటు సాక్షి గణపతి, శ్రీశైల శిఖరం, పాతాళ గంగ ఇలా దర్శించుకోవడానికి చాలా గుడులు మరియు ప్రదేశాలు ఉంటాయి. ఈ గుళ్ళే కాకుండా శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో ఒక చిన్న దేవాలయంలో ఇష్టకామేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ అమ్మవారికి చతుర్భుజాలు, 2 చేతులతో తామర మొగ్గల్ని, 3వ చేతిలో శివలింగాన్ని, 4వ చేతితో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లు అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈ అమ్మవారిని దర్శించుకునే ముందు ఇక్కడ కొలువైన వినాయకుడిని దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ అమ్మవారికి నుదుటిని బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. మనం నుదుటిని బొట్టు పెట్టేటప్పుడు మనిషి నుదుటి పెట్టేటప్పుడు కలిగే స్పర్శ అయితే కలుగుతుంది. ఈ గుడిని చేరుకోవడం అంత సులభం కాదు. కారులో వెళ్ళకూడదు. మనం ముందు రోజు 1000 రూపాయలు పెట్టి దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే అక్కడ సిబ్బంది పరిమిత సంఖ్యలో ఆ మరుసటి రోజు జీప్లో తీసుకెళ్తారు. ఆలయానికి 1 కిలోమీటర్ల దూరంలో జీపుని నిలిపివేస్తారు. అక్కడి నుండి నడిచి వెళ్ళాలి. సాయంత్రం 5 తర్వాత అడవిలోకి జీపులను అనుమతించరు. మేమైతే శ్రీశైలం 2 సార్లు వెళ్ళాం, కానీ మేమైతే అమ్మవారిని అయితే దర్శించుకోలేదు. మీరు కనుక శ్రీశైలం దర్శనానికి వెళ్తే ఇష్టకామాక్షి అమ్మవారిని దర్శించుకొని ధర్మబద్ధమైన కోరికను కోరుకుంటే తప్పక నెరవేరుతుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలనుకుంటే ఉదయం 4:30 నుండి రాత్రి 9 గంటల వరకు ఈ మధ్య టైంలో ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. అదే స్పర్శ దర్శనం అయితే 500 రూపాయల టికెట్ది ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 వరకు. అదే ఉచిత స్పర్శ దర్శనం అయితే మంగళవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. శని ఆదివారాల్లో రద్దీ వలన ఉచిత స్పర్శ దర్శనం అయితే ఉండదు. మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.